గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అదే నా మైనస్ సార్. అదే నాకు సరే, కాసేపు మీ సినిమా జర్నీ పక్కన పెడితే మళ్ళీ నేను జబర్దస్త్ వైపే వస్తున్నాను. జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్తో ఇష్యూస్ ఉన్నాయి రాముకి. నాకు టీమ్ లీడర్స్ అసలు లేదు. ఒక టీమ్ లీడర్తో ఎవరు సార్? మీరే చెప్పండి. లేదు, నాకు అసలు ఇష్యూస్ అనేది నాకు ఇష్టం ఉండదు సార్. నేను చెప్తాను. వెంకీతో మీ రిలేషన్ ఎలా ఉంది? వెంకీతో చాలా బాగుంది సార్. వెంకీతో అసలు ఫస్ట్ స్టార్టింగ్ నేను, రాకెట్ రాఘు గారు, వెంకీ చాలా మంచి స్కిట్లు చేసాం, చాలా బాగా చేసాం. ఆ తర్వాత టీమ్ లీడర్గా వెంకీకి ఇస్తున్నప్పుడు అన్న మనకు టీమ్ లీడర్ ఇస్తున్నా మన ఇద్దరం కలిసి చేద్దాం అని అన్నాడు. చేశారా? నేను చేయలేదు. మరి అదే నేను అడుగుతున్నాను. అది అంటే చేయలేదంటే నేను చెప్పాను కదా, బిఫోర్ నేను ఎగ్జిట్ అవుతున్నా అని చెప్పాను. ఎగ్జిట్ అవుతున్నా అని నేను చెప్పాను కదా సార్. నేను మ్యాక్సిమం సార్ నా లైఫ్లో మ్యాక్సిమం ఎక్కువ చెప్పే చేశాను సార్. నేను వెళ్ళిపోతున్నంటే వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ ఎందుకు ఏమైంది అని బాధలేదు. నేను ఒక ఆలోచనతో వెళ్తున్నాను సార్ అన్న తప్పితే మళ్ళీ వెంకిని ఇంప్రెస్ చేయడానికి రాకెట్ రాఘు సార్ ఉండు, అక్కడ చెమ్మక్ చంద్రన్ ఉండ్రు అన్న వెళ్తున్నాను, రైట్ గో హెడ్ అన్న తప్పితే ఎవరేం లేదు. అట్లా అంతే సార్. నేను ఇంకొంచెం ముందుకు స్టెప్ వేసి ఓపెన్గా అడుగుతున్నా. వెంకీ ఈవెంట్స్ చెప్పినా సరే, వెంకీ షూట్స్ చెప్పినా సరే అది అయ్యేదాకా నమ్మకం ఉండదు అని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటాడు రాము. కరెక్ట్గా అయితేనే చెప్పన్నా వెళ్తాను, లేకుంటే నా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి చెప్తాడు. ఒక్క వెంకీకి మాత్రమే రాము దగ్గర అంత యాక్సెస్ రాము ఇవ్వడు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. నిజమా అబద్ధమా? లేదు, వెంకీకి మాత్రం అలా ఇవ్వనని కాదు. వెంకీ ఏదైనా ఉంటే చెప్పి, నేను వెంకీ కన్నా పెద్దవాడిని. నన్ను వెంకీ రామన్న రామన్న అంటుంటాడు. నేనేమంటా అంటే ఇప్పుడు నాకు కన్నా చిన్నవాళ్ళే కావచ్చు, టాలెంట్ అయినా కాదు, ఏ విషయంలో కదా మనం రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు అనేది ఉందంటే చెప్పి వెంకీ చేద్దాం, లేదంటే ఒక ఎగ్జిట్ అంతే కామన్. నువ్వు ఒకళ్ళు ఇవ్వకున్నా సరే ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అనే పాయింట్ నాకు రైజ్ చేయడం ఇష్టం ఉండదు. కానీ ఏదైనా సందర్భం వచ్చి స్టక్కున మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు అన్న లాస్ట్ టైం కూడా అలా అన్నావు ఏమైంది అని మాత్రం రైజ్ చేస్తా. ఆ సందర్భం వస్తే తప్పితే నిన్న ఇది చేసినావు మళ్ళీ అనను. ఎందుకంటే వాళ్ళకి పరిస్థితి ఏమైందో, తర్వాత ఏం చేంజెస్ అయినాయో, ఏ ప్రాబ్లం వచ్చిందో థ్యాంక్ యూ అని అంటాను. ఏంటి అంతే, మనకు ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు జబర్దస్త్ చూస్తున్నారా? లేదు, ఓపెన్ చెప్పండి. లేదు అస్సలు. నేను ప్రామిస్ చెప్తాను, జబర్దస్త్ చూడట్లేదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది జబర్దస్త్ చూసి? చాలా సంవత్సరాలు అవుతుందన్న నేను జబర్దస్త్ చూడక. అని అప్పుడు మా జబర్దస్త్ తర్వాత ఎక్స్ట్రా వచ్చింది, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు నడుస్తున్నాయి. ఆ తర్వాత నేను చాలా చూడక. అంత బాధ పెట్టిందా మిమ్మల్ని జబర్దస్త్? బాధ పెట్టింది అన్నది కాదన్న. ఇప్పుడు ఆ ప్రోగ్రామే. ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే రిలాక్స్ కోసం చూస్తుంటారు, ఇది చేస్తుంటారు. మేము అక్కడ చేసాము, బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇవి వెంటాడుతుంటాయి మనల్ని. ఒరే నువ్వు ఆ ప్రోగ్రామ్ వదిలేసుకొని వచ్చినావు, బయట ఏం చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు అని ఇవి వెంటాడుతుంటాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలన్న థాట్ కన్నా మనం ఎటు వెళ్ళాలి, ఏంటి నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది అంతే. జబర్దస్త్ ఏదో ఎప్పుడైనా సందర్భం వచ్చి మళ్ళీ మొన్న రిపీటెడ్గా వస్తున్నాయి. ఇప్పుడు అవును, మన రాకెట్ రావు సార్తో చేసినవి, చంద్రన్నతో చేసిన స్కిట్లు వస్తున్నప్పుడు అరే మనం ఇప్పుడు చేసినాం కదా అని అప్పుడు చూస్తున్నాండి. అట్లా ఏది యూట్యూబ్లో. అవును, మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తాను అలా అప్పుడు చూస్తున్నాను అంతే. టీవీలో అయితే మాకు చాలా సంవత్సరాలు అవుతుంది చూడక. అండ్ రాము అనే వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిచి నేను కానీ కేఏ పాల్ వాయిస్ మిమిక్రీ చేయించకపోతే మా ఆడియన్స్ నన్ను క్షమించరు సార్. అదే నేను చేస్తాను తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందండి సార్, కేఏ పాల్ వాయిస్ నేను చేస్తున్నప్పుడు మీరు అడగండి, మీరు ఏదైనా అడగండి, అసలు మీరు ఏం అడుగుతారో ఏం అడగబోతున్నారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన వర్షం నేను సమాధానం చెప్పాను. కేఏ పాల్ గారు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటా. బాగున్నాను. చూసారా ఎంత స్మైల్ ఇస్తున్నారో? ఎప్పుడు అలానే ఉండాలి. ఎంత సంపాదించుకోవడం కాదో, ఎంత ఆనందంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, అంతే. అంటే ఈ మధ్య కనిపించలేదు, మీరు చాలా బిజీ అయిపోయినట్టున్నారు. చూడండి, ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ వేస్తున్నారు. కనిపించట్లేదు అంటే మీకు కనిపించడం కోసం తిరగాల చెప్పండి. నా పనుల్లో నేను కనిపిస్తున్నాను, నా దారిలో నేను వెళ్తున్నాను. మీరు చూడట్లేదని నేను అడిగానా? అడగలేదు కదా, అదనమాట. అవును, అప్పట్లో మీకు ఆర్జీవి గారికి గొడవలేని కదా, ఇప్పుడు అన్ని సర్దుమరిగిన గొడవల్ని మీరు మళ్ళీ లేపేలా ఉన్నారు. ఆల్రెడీ ఎప్పుడో సర్దుమణిగాయి గొడవలు, మళ్ళీ ఎందుకండి లేపటం చెప్పండి. ఆ రోజు ఆ పరిస్థితుల్లో అలాంటి ప్రశ్నలు వేయాలనిపించింది, వేసాం. వారు సమాధానం చెప్పారు. ఇంకా అంతే. జీవితం అంటేనే పోరాటం. ఈ పోరాటంలో మనకు అవసరమైన చోట ప్రశ్నించాలి, అవసరం లేని చోట కామ్గా ఉండాలి, అంతే. మరి మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆర్జీవికి? ఏమండి, బ్లెస్సింగ్స్ ఉంటాయా అని మీరు అడగకూడదు. అవసరం వచ్చినప్పుడు నేను ఇస్తాను కదా. అడిగితే బ్లెస్సింగ్స్ ఇస్తే దానికి అందం. అడగనప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వటం ఏంటండి? నాకు అర్థం కాదు. మిమ్మల్ని నేను ఇప్పుడు డబ్బులు అడగలేదు,
ఇస్తారా నాకు ₹1,00,000? అదనమాట. సూపర్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎప్పుడైనా కేఏ పాల్ గారు కానీ వాళ్ళ మనుషులు కానీ సార్ మీకు టచ్లోకి వచ్చి రాము ఏంది ఇలా చేసావు అని తిట్టడం కానీ లేదా పొగడడం కానీ ఏదన్నా కన్వర్జేషన్ జరిగిందా? ఓపెన్గా చెప్పండి. సార్ అస్సలు జరగలేదు సార్. జరగలేదు. కానీ నేను చేసేటప్పుడు కూడా ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా భయపడలేదు సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, ఒక సందర్భం ఉంటుంది సార్. ఏదైనా సరే ఒక క్యారెక్టర్ చేసినంటే ఇతను ఎవరు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది సార్. ఆ క్వశ్చన్ రైజ్ అవుతున్నప్పుడు నేను ఫస్ట్ రామోజీలో జాబ్ చేశాను, రామోజీ ఫిల్మ్ సిటీలో. రామోజీరావు సార్ చేతుల మీదుగా నేను ఓవరాల్ ఛాంపియన్ అవార్డు తీసుకొని వచ్చాను. అక్కడ నేను గుర్తింపు పొందాను. ఆ తర్వాత నన్నపనేని రాజ్కుమార్ షష్ఠి పూర్తి రవీంద్ర భారతిలో జరిగింది సార్. దానికి చీఫ్ గెస్ట్గా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారి చేతుల మీదుగా నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను. సో అప్పుడు ఆ టైంలో ఈ సార్ మన కేఏ పాల్ సార్కి వారిద్దరు బాగా తెలుసు అనమాట. సో వాళ్ళ దగ్గర ఇట్లా బ్లెస్సింగ్స్ పొందిన వ్యక్తి ఇలా చేస్తాడని ఆ సార్ అనుకుంటాడని నేను అనుకోను. సో నేను ఎందుకంటే నన్ను ఏదైనా విమర్శించాలన్నా, నన్ను ఏదైనా అనాలన్నా మన గతం చూస్తారు ఇతను ఏంది అని. ఒకేసారి ఒక మనిషిని ఇచ్చేయరండి. అతను ఎదుక్కుంటూ వచ్చిన లక్షణాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఉంటారనేది నేను అనుకుంటుంటాను, ఎవరైనా సరే సొసైటీలో. అందుకే నేను నా వర్క్ నేను చేశాను సార్. నేను చేయకపోయినా ఇంకోళ్ళకి ఆ క్యారెక్టర్ ఇస్తారు. ఒకవేళ క్యారెక్టర్ బాగా చేయలేదనుకో వాళ్ళకు కూడా ఇబ్బంది కదా, నేను మంచి క్యారెక్టర్ బాగా చేయలేదని వస్తుంది కదా. అలా అనుకున్నాను తప్పితే నేను ఎప్పుడు ఒకరిని విమర్శిస్తున్నాను, ఒకరిని ఇది చేస్తున్నాను అన్న భావం కన్నా నాకు వచ్చిన అవకాశాన్ని నేను సరిగ్గా చేశాను లేదన్న ఆ పనిలోనే ఉన్నాను సార్, అంతే. రాముకి కేఏ పాల్ గారి ఒకప్పటి స్థాయి తెలుసా సార్? నాకు వారి ఇంటర్వ్యూ చూసినప్పుడు తెలిసింది సార్. ఎలా ఫీల్ అయ్యి చూడంగా? అది చాలా గర్వంగా ఉంది సార్, చాలా గర్వంగా ఉంది, చాలా గొప్పగా ఉంది సార్. సార్ నేను సొసైటీలో నేను చాలా చిన్నవాడిని సార్, ఉదాహరణకు అనుకుంటే వారు ఇది చేసుకున్నప్పుడు నేను ముందు లాస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు చెప్పాను. నాకు పెద్దవాళ్ళంటే చాలా సంస్కారం. నాకు కేఏ పాల్ సార్ ఎప్పుడు కలిసినా వారి బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటాను. నాకు ఇది ఓకేనా సార్? ఒకప్పుడు ఇలా ఉన్నారు తెలుసా, ఒకప్పుడు ఇలా ఉన్నారు తెలుసా అన్న ఇది దానికన్నా నేను ఒకప్పుడు అలా ఉన్నా సార్, థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞత భాగంగా సార్ నమస్తే సార్ అని ఈ మర్యాద ఉంటుంది తప్పితే ఒకప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఏంటి అన్నాడే ఉన్నారు సార్. అంటే అంటుంటారు చాలామంది. అచీవర్ని మన వాళ్ళ అచీవ్మెంట్కి మనం సపోర్ట్ చేయకపోగా వాళ్ళ అచీవ్మెంట్లు మనం హేళన చేయొద్దంట. హేళన అంటే ఏంటి, ఏందా ఇప్పుడు ఏముంది చెప్పరాదు అన్నట్టు నేను అనట్లే. నేను అదా అనట్లే. రాముకు ఆ గౌరవం ఉంది, ఉంది 100% గౌరవం ఉంది. నేను ఏమంటున్నా సార్, నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేశాను సార్. ఇప్పుడు నేను యాక్టింగ్ చేయలేదనుకో నాకు డబ్బులు రావు. నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది. నేను మిమిక్రీ చేయలేదనుకో నాకు డబ్బులు రావు. నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది. నాకు వచ్చిన అవకాశం లేదు సార్, నేను చేయను అంటే ఆటోమేటిక్గా ఇంకోళ్ళకి అవకాశం వెళ్ళిపోద్ది. కానీ నా రిఫరెన్స్ తర్వాత నేను ఏదైనా చెప్తానంటే సార్ నాకు ఆ రోజు వచ్చింది కాబట్టి నేను చేస్తాను. ఒకరోజు నేను తాజ్ డెక్కన్లోకి వెళ్ళాను సార్, హీరో సుమన్ గారిని కలుద్దానికి వెళ్ళినప్పుడు. ఓకే. అక్కడ జడ్జి మాలయాద్రి అని ఉన్నాడు సార్. ఆ సారు రామ్ గారు మాట్లాడతారా కేఏ పాల్ గారితో? సార్ ఆ సందర్భం రాలేదు సార్, మీరు ఒకరు మాట్లాడమంటే ఓకే సార్, నాకేం అభ్యంతరం లేదు సార్, మాట్లాడిస్తా అంటే హ్యాపీ సార్, అదేం లేదు సార్, మాట్లాడండి పర్లేదు అన్నాడు. పర్లేదన్నప్పుడు సార్ ప్లీజ్ ఇవ్వండి సార్ మాట్లాడతాను. కాల్ చేశారు. కాల్ చేసి ఇప్పుడు ఒక అతను స్పెషల్ మీతో మాట్లాడతారు చూడండి అని నేను మాట్లాడాను. ఏమన్నారు? నేను ఫస్ట్ సార్తో మాట్లాడటం ముందే సార్ నేను రాము సార్ ముందు మీరు నాకు క్షమించాలి సార్ అని చెప్పాను. అడిగారా? అడిగాను సార్ 100%. ఎందుకంటే సార్ మీ రూపంలో నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది సార్, ఆ క్యారెక్టర్ ఆర్జీవి సార్ నాకు ఇచ్చారు సార్.